హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూ హెములాగ్స్. మీరు కనుక మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మేమందరం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని చూస్తున్నారా? ఇంతమంది ఒకేసారి ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మేమైతే మార్నింగ్ 6:30 ఆ టైంలో అయితే వైజాగ్ రైల్వే స్టేషన్ కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ట్రైన్ అయితే 7:20కి అయితే వైజాగ్ లో అయితే స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా మా పిన్ని వాళ్ళు మా అక్క వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళ కోసం కాసేపు అయితే వెయిట్ చేసాము. కానీ మేమైతే ఫైనల్ గా ఏ స్టేషన్ కి రావాలో అక్కడికైతే వచ్చేసాము. అక్కడి నుండి మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికైతే వెళ్ళడానికి అని చెప్పేసి బస్ కోసం అయితే ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేసాము. బస్ అయితే చిన్నపిల్లలతో అయితే కరెక్ట్ కాదులే అని చెప్పేసి ఇంకా ఆటో అయితే ఎక్కిపోయి లేడీస్ అందరం కూడా ఆటో అయితే ఎక్కిపోయి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అంటే అన్నవరం అయితే వెళ్తున్నాము. ఇంకా కొండపైకి ఎక్కడానికి అయితే బస్ అయితే ఎక్కిపోయాము. ఇంకా అయితే మధ్యలో అయితే కొండపైకి ఎక్కేటప్పుడు అసలు చాలా అంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంది. అలా అయితే మేమైతే కొండపైకి అయితే వచ్చేసాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్నవరం వెళ్ళాలని చెప్పేసి. ఎందుకంటే ఆ స్వామి ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే మాల్ వేసుకున్నారు. ఆ టైంలో అయితే మేము ఇక్కడ అన్నవరం టెంపుల్ కి అయితే వచ్చాము. అప్పుడు మాల్ వేసుకొని ఈ టెంపుల్ కి వచ్చేటప్పుడు నాకు డేట్ క్రాస్ అయ్యి ఒక 15 డేస్ అలా అయితే అయింది. ఆ టైంలో ఇంకా ఏమని మొక్కుంటారు, ఇంకా నేను తర్వాత ఆఫ్టర్ డెలివరీ బేబీ పుట్టిన తర్వాత బేబీ హెల్దీగా ఉంటే తీసుకొని వస్తానని అయితే మొక్కుకున్నాను. ఇంకా ఇన్ని సంవత్సరాలు అంటే బాబుకి 3rd ఇయర్ వచ్చిన తర్వాత అయితే మాకు అన్నవరం అయితే వెళ్ళటం కుదిరింది. నేను ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నాం ఇంట్లో. ఇంకా ఫస్ట్ టైం మా బాబుది అయితే అన్నవరంలో అయితే మొక్కు అయితే తీర్చేస్తున్నాము. యాక్చువల్గా మా బాబు అయితే గుండు చేసేటప్పుడు ఏడుస్తాడేమో చాలా ఎక్కువ అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 టైమ్స్ గుండు చేసేటప్పుడు అసలు మామూలుగా ఏడవలేదు. ఇంకా మా పిన్ని వాళ్ళ బాబులు ఇద్దరికి కూడా గుండు అయితే చేసేసారు. మా బాబు అయితే గుండులో ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. నాకైతే హెయిర్ ఉండేటప్పుడు బాగానే అనిపిస్తుంది, కూడా బాగానే అనిపిస్తుంది. ఇంకా గుండె అయిపోయిన తర్వాత దర్శనంకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. యాక్చువల్గా మేము అందరం కూడా అంటే కొంచెం రెడీ అయ్యి సారీస్ అని తెచ్చుకున్నాం, రెడీ అయ్యి వెళ్దాం అని అయితే అనుకున్నాము. కానీ ఇక్కడ క్లౌడ్ చూసాక ఇంకా అసలు ఏం డ్రెస్ చేంజింగ్ ఏం చేయాల్సిన లేదు, దర్శనం అయితే చాలరా బాబు అని అయితే అనుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా, క్లౌడ్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. మేము వెళ్ళేదైతే సండేనే వెళ్ళాము, కానీ ఆ రోజు ఏదో చెప్పారు, ఏదో ఉందని చెప్పేసి. సో దాని వల్ల ఏమో ఎక్కువ క్లౌడ్ ఉంది అనుకున్నాము. అయితే ఈ వీడియో క్లిప్స్ లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది క్లౌడ్ ఉందని చెప్పేసి. మాకైతే అసలు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు దర్శనం అవుతాది అని కూడా అనుకోలేదు. అన్నయ్యకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా అతని ద్వారా అయితే అందరం వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనం చాలా బాగా అయిపోయింది. వచ్చి ఇంక ఇలా అయితే కూర్చున్నాము. మా స్వాములు, మా అన్నయ్య, మా మాయాలు అందరూ కూడా ప్రసాదాలు తేవటం కోసం అయితే వెళ్ళారు. ఇంకా కాసేపట్లో అయితే మాకైతే పులిహోర అయితే తీసుకొని వచ్చి అయితే ఇచ్చేసారు. అందరూ కూడా అంటే ఎలా అంటే అన్ని భోజనం తింటాం కదా, అలా అయితే అందరం కూర్చొని అయితే ఫుడ్ అయితే తిన్నాము. క్లౌడ్కి అన్నవరంలో అయితే అప్పుడు అంతకు ముందు భోజనాలు అవి పెట్టేవారు. ఈ రోజు అయితే పులిహోర మాత్రమే పెట్టేశారు. ఇంకా ఇలా తెచ్చైతే ఇచ్చేస్తే మేము అందరం కూడా గ్రూప్ లా కూర్చొని అందరం కూడా అలానే తినేసాము. ఇక్కడైతే చాలా ఎక్కువ టైం పట్టేసింది. మేము యాక్చువల్ గా దర్శనం అయిన వెంటనే ఆ కిందనే కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి ఆ రివర్ ఏదో ఉంటది కదా, అక్కడ వ్యూ కనిపిస్తుంది అని చెప్పేసి అక్కడైతే అందరం కూడా గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. ఎండ అయితే అసలు మామూలుగా లేదు. ఇంకా అందరం తినేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోదామని చెప్పి ట్రైన్ అయితే బ్రహ్మపూర్ అయితే ఏదో ఉందని చెప్పి అందరం కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే మా పిన్ని వాళ్ళ బాబు అయితే మిస్ అయ్యాడు. ఒక 2 to 3 మినిట్స్ బ్యాక్ వరకు మా అందరితో కలిసి వచ్చాడు. ఇంకా ఫాస్ట్గా ఇంకా మా స్వామి వాళ్ళందరూ కూడా వెళ్ళి చూసేసరికి ఎక్కడ మిస్ అయ్యాడో అక్కడే కూర్చొని తల పట్టుకొని ఏడుస్తున్నాడంట. ఇంకా వాడిని తీసుకొని వచ్చేసి మేమైతే కిందకైతే బస్సు అయితే ఎక్కిపోయాము కిందకి వెళ్ళటం కోసం. ఈ కొంచెం వీడియో క్లిప్స్ అయితే అటు ఇటు అయినాయి, ఎందుకంటే నేను సరిగా చూసుకోలేదు ఎలా పెట్టానో కూడాను. కానీ వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి కదా అని చెప్పి కొంచెం ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం నేను కొంచెం ఫాస్ట్గా ఎడిటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ప్రసాదాల దగ్గర అయితే కూర్చున్నాం కదా, అక్కడైతే అసలు ప్రసాదం స్మెల్ అయితే అసలు మామూలుగా రావట్లేదు. ఇలా ఎంతమందికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం, కానీ అంత ఇష్టంగా ఎక్కువగా అయితే తినలేను. ఇంకా మేమైతే రిటర్న్ అయితే బస్ అయితే ఎక్కిపోయాము అంటే కిందకి దిగడం కోసం. ఇంకా అక్కడి నుండి అయితే డైరెక్ట్ బస్ అయితే స్టేషన్కి అయితే మాకు దొరికింది. ఇంకా డైరెక్ట్గా అయితే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మేము అక్కడ ఒక 5 to 10 మినిట్స్ అయితే వెయిట్ చేసేసరికి మాకైతే ట్రైన్ అయితే వచ్చేసింది. మేము అసలు చిన్నపిల్లలతో ఉన్నాం కదా, అసలు ఎలా వెళ్తామా అనేది కూడా చాలా భయం వేసింది. ఎందుకంటే రిటర్న్లో రిజర్వేషన్లు అసలు ఏం చేయించుకోలేదు. అవి ఎలా ఖాళీ ఉంటే 2 hours 3 hours కదా, నించోనైనా వెళ్ళిపోదాం అన్నది ఏంతో అయితే. కానీ మాకైతే ట్రైన్ ఎక్కాక చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా ప్లేస్లు అయితే దొరికాయి, అంత ఇబ్బంది పడకుండా
అనుకోకుండా అయితే వెళ్ళాము. దర్శనం కూడా అలానే అయ్యింది. ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఎంత అంటే నీట్గా రెడీ అయ్యి చాలా అంటే ఎంత యాక్టివ్గా బయలుదేరుతామో రిటర్న్లో వచ్చినప్పటికి ఎలా ఉంటామంటే ఇంకా చెప్పనవసరమే లేదు. ఫైనల్గా వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి ప్రసాదాలు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది. ఒకవైపు ప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఇంకో సైడ్ అయితే మా పిన్ని చూడండి అసలు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎంత యాక్టివ్గా వెళ్తామో ఈ రిటర్న్లో వచ్చినప్పటికి మామూలుగా ఉండదు. పొజిషన్ మేము వీడియో తీసుకోలేదు కానీ మా పిన్ని పొజిషన్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. మీరైతే ఒక లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.